Tidak ada kilo? Anda lagi?
సోఫా ఎందుకని ఇంత తొందరగా డౌన్ అవుతుంది, ఖరాబ్ అవుతుంది అన్న సంగతి అనేది చాలా మందికి అర్థం కాదనమాట. అసలు కారణం ఏమై ఉండొచ్చు అని కూడా చాలా మంది అనుకుంటుంటారు, కానీ దానికి రీజన్ అనేది సరైన రీజన్ అనేది దొరకదనమాట. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి సోఫాలు ఎప్పుడైనా సరే మాటి మాటికి డౌన్ అవుతుంది అంటే ఖచ్చితంగా దానికి అర్థం సిట్టింగ్ లో ఏదైతే ఈ ఫోమ్ కింద మనం ఏదైతే బెల్ట్ కొడతామో అది నార్మల్ బెల్ట్ కొట్టడం ద్వారా అనమాట. ఈ నార్మల్ బెల్ట్ కొట్టడం ద్వారా 6 నెలలకు 8 నెలలకు 1 ఇయర్ లోపే సోఫా అనేది డౌన్ అవుతుంటది అనమాట. మంచి బెల్ట్ కు నార్మల్ బెల్ట్ కు పెద్ద రేట్ విషయంలో పెద్ద తేడా ఉండదు, కానీ ఈ రెడీమేడ్ వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారో ఎలా ఆలోచిస్తారో తెలియదు. కానీ ఈ ఒక 200-300 ఈ మంచి దానికి మామూలు దానికి తేడా అనేది ఉంటది అనమాట. ఒక సోఫా మొత్తంలో 200-300 గురించి మనం ఆలోచించుకున్నట్టయితే సోఫా అనేది 6 నెలలకు 8 నెలలకే డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమంది బక్కగున్నోళ్ళు ఉంటారు, కొంతమంది లావున్నోళ్ళు ఉంటారు, కానీ అందరికీ ఒకేలాగా యూజ్ చేయడానికి రాదనమాట. కొంతమంది రఫ్ అండ్ టఫ్ కూడా వాడే అవకాశం ఉంటది. అందుకనే ఎప్పుడైనా సరే పాత సోఫా రిపేరింగ్ చేయించేటప్పుడు లేదంటే ఒక కొత్త సోఫా కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా సిట్టింగ్ లో సరైన మంచి బెల్ట్ అనేది వాడండి. సోఫా మాటి మాటికి డౌన్ అనేది కాదు. ఇలాంటి విషయాలు ఎన్నో కూడా మన ఛానల్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది, కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి నమస్తే అండి. సోఫాలలోనే కాస్ట్లీ సోఫాగా భావించే రిక్లైనర్ సోఫా అనేది రిపేరింగ్ అయితే చేయడం జరిగింది అనమాట. ఓన్లీ 3 సీటర్ సోఫా. అయితే ఇది ఎందుకు రేట్ ఎక్కువ ఉంటది సోఫాలలో అని అంటే దీనికి మెకానిజం అనేది ఉంటది అనమాట. అన్ని సోఫాలకు మెకానిజం అనేది ఉండదు. రిక్లైనర్ సోఫాకి ఏంటంటే మెకానిజం అనేది కింద మిషన్ తోనే అనేది ఆ సోఫాకి ఫిట్టింగ్ అనేది వస్తుంది అనమాట. దీనివల్ల రెగ్యులర్ సోఫాలతో పోల్చుకుంటే ఈ సోఫాకి కొంచెం రేట్ అనేది ఎక్కువ ఉంటది. ఇంకో విషయం వచ్చేసి ఈ సిట్టింగ్ లో ఏదైతే రెగ్యులర్ సోఫాలకు ఏంటంటే 3 ఇంచులు 4 ఇంచుల ఫోమ్ అనేది ఫిక్సింగ్ చేస్తాం అనమాట. కానీ ఈ రిక్లైనర్ సోఫాకి వచ్చేసి 3 ఇంచులు 4 ఇంచుల ఫోమ్ తో పాటు ఏదైతే ఈ రిక్లైనర్ ఫ్రంట్ ఏదైతే లేస్తుందో దానికి 2 ఇంచ్ ఫోమ్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇది ఒకటి. ఇంకో విషయం ఏంటంటే అన్ని సోఫాల లాగా రిక్లైనర్ సోఫాకు రెగ్యులర్ బెల్ అనేది కొట్టడానికి వీలు పడదు అనమాట. ఎందుకంటే ఫ్యూచర్ లో ఎటువంటి చిన్న కొద్దిగా కూడా బెండ్ అనేది వస్తే మాత్రం ఆ మెకానిజం దగ్గర పసకాల్సింది అనమాట. దాని ద్వారా దీనికి సంబంధించిన బెండ్లు కూడా వేరే బెండ్లు వాడడం అనేది జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్ సోఫాలతో పోల్చుకుంటే
ఈ సోఫాకి రేట్ ఎక్కువ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ రెగ్యులర్ సోఫాలతో పోల్చుకుంటే ఈ రెగ్యులర్ సోఫాకి స్టిచ్చింగ్ పరంగా కానివ్వండి, వర్క్ పరంగా కానివ్వండి అంత ఈజీ కాదనమాట. ఇంకో విషయం ఏంటంటే అందరూ కూడా రిపేరింగ్ చేయడానికి ఫెసిలిటీ ఉండదు, అందరికి కూడా ఈ వర్క్ రాదు. ఎందుకంటే ఈ వర్క్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. స్టిచ్చింగ్ కానివ్వండి, చేసే విధానం కానివ్వండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అయితే ఈ రోజు మేము 3 సీటర్ అనేది రెగ్యులర్ సోఫా రిపేరింగ్ చేయడం జరిగింది. దాంతో పాటు దానికి సేమ్ ఏదైతే మోడల్ ఉందో దానికి మోడల్ తగ్గట్టు ఇంకో 2 సీటర్ కూడా కొత్త చేయడం జరిగింది అనమాట. మీకు ఈ వీడియోలో మీకు దానికి సంబంధించిన వర్క్ సంబంధించిన కూడా పూర్తిగా చూపిస్తాను, చూడండి. మీ దగ్గర కూడా ఎలాంటి సోఫా వర్క్ ఉన్నా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. అందరికి నమస్తే అండి. పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు లేదంటే కొత్త సోఫా తయారు చేయించుకునేటప్పుడు సోఫా తగ్గట్టు మెటీరియల్ అనేది సరైనది ఎంచుకుంటే ఆ సోఫా లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. మెటీరియల్ ఎంచుకోవడం అంటే ఏంటంటే డెన్సిటీలు అనేది హెవీ డెన్సిటీలు వాడడం వల్ల సోఫా లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మీరు గమనించండి, సోఫా ఒక కొత్త సోఫా కొనుక్కున్నప్పుడు సోఫా మొత్తం మంచిగా ఉంటది, కానీ అన్నిటికంటే ఫస్ట్ డౌన్ అయ్యేది, ఖరాబ్ అయ్యేది ఓన్లీ సీటింగ్ అనమాట. అంటే మనం సోఫా మీద ఏదైతే కూర్చుంటామో ఆ కూర్చున్న ప్లేస్ లోనే సోఫా బాగా డౌన్ అవుతుంది అనమాట. ఎందుకైతుంది ఇలా అంటే ఎక్కువ ఈ కూర్చున్నప్పుడు ఈ వెయిట్ అంతా ఈ సిట్టింగ్ లో పడుతుంది అనమాట. దాని ద్వారా ఏమైతుంది అంటే కొన్ని సోఫాలకు బెల్టులు ఉండడం ద్వారా ఈ బెల్టులు లూజ్ కావడం, లేదంటే తక్కువ డెన్సిటీ ఫోమ్లు వేయడం ద్వారా ఆ ఫోమ్లు అనేది తొందరగా అణిగిపోయి ఈ డౌన్ కావడం అనేది జరుగుతుంది అనమాట. మిగిలిన సోఫా అంతా మంచిగా పడుతుంది, హ్యాండిల్ కానివ్వండి, బ్యాగ్స్ ఎంత మంచిగా పడుతుంది. సిట్టింగ్ ఒక్కటే డౌన్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం కూర్చున్న వెయిట్ అంతా ఆ సిట్టింగ్ లో పడుతుంది కాబట్టి. అందుకనే ఎక్కువ డెన్సిటీ చేసుకుంటే ఆ ఫోమ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటది కాబట్టి దాని లైఫ్ కూడా ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. అయితే ఈ రోజు మేము ఒక టేక్ వుడ్ సోఫాకి కుషన్స్ అనేది చేస్తున్నాం అనమాట. ఆ సిట్టింగ్ లో వచ్చేసి 40 డెన్సిటీ ఫోమ్ అనేది వాడడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసి 32 డెన్సిటీ అనేది వాడడం జరిగింది. అది కూడా విత్ స్టెప్ అనమాట. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. ఒక టేక్ వుడ్ సోఫాకి కుషన్స్ ఎలా తయారు చేస్తారనేది ఆ వీడియోలో మీకు తెలుస్తుంది అనమాట. ప్రతి వీడియోలో కూడా సోఫాకి సంబంధించిన మెటీరియల్ గురించి నేను చెప్పడం జరుగుతుందండి. మీరు కూడా అలాగే చేయించుకోమని దానికి అర్థం కాదనమాట. ఎందుకంటే మీకు ప్రతిదీ కూడా తెలవాలన్న ఉద్దేశంలో మనం మెటీరియల్ గురించి అనేది పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఎందుకంటే సోఫాకి అయితే మెయిన్ వచ్చేసి క్లాత్ అలాగే ఫోమ్లు అనేది మెయిన్ ఉంటాయి అనమాట. ఇవి కనుక మనం మంచిగా వాడుకున్నట్లయితే ఆ సోఫా లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ ఫోములు అనేది తక్కువ డెన్సిటీ ఫోములు వాడితే అవి అనేది తొందరగా అణిగిపోతాయి అనమాట. ఆ గుంటలు పడడం కానివ్వండి, లేకపోతే ఆ తొందరగా అణిగిపోవడం, మెత్త కావడం ఇలా జరుగుతుంటుంది అనమాట. అందుకనే హెవీ డెన్సిటీ అనమాట. హెవీ డెన్సిటీ వాడుకుంటే ఏమైందంటే సోఫా లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది, తొందరగా అణిగిపోవు అనమాట. ఈ రోజు మేము ఒక టేక్ వుడ్ సోఫాకి అయితే కుషన్లు అయితే చేస్తున్నాము. అది కూడా సిట్టింగ్లో 4 ఇంచుల ఫోము 40 డెన్సిటీ అయితే వాడుతున్నాం అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఆ 3 ఇంచ్ ఫోము 32 డెన్సిటీ అయితే వాడుతున్నాం అనమాట. ఈ కుషన్లు వచ్చేసి ప్లైవుడ్లో అయితే లైనింగ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఒక టేక్ వుడ్ సోఫాకి 2-3 విధాలుగా అయితే కుషన్స్ అనేది చేయడం జరుగుతుంది. ఒకటేమో ప్లైవుడ్లో లైనింగ్, ఇంకోటేమో లూజ్ కుషన్స్ అనమాట, ఇంకోటేమో జిప్ మోడల్ అనమాట. అయితే ఈ కుషన్స్ వచ్చేసి మేము ప్లైవుడ్లో అయితే లైనింగ్ అయితే చేస్తున్నాం అనమాట. టోటల్గా అయితే ఇది విత్ స్టెప్ కూడా ఉందన్నమాట. అంటే బ్యాక్ సైడ్ వచ్చేసి మన సిట్టింగ్లో వచ్చేసి కూడా విత్ స్టెప్ తోనైతే చేయడం జరిగింది అనమాట. అనేది స్టెప్ అనేది ఎందుకు పెడతామంటే నడుముల దగ్గర అలాగే కాళ్ళ దగ్గర ఒక గ్రిప్ అనేది దొరకని కానీ ఈ స్టెప్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ దగ్గర కూడా ఎలాంటి సోఫా వర్క్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే మా వీడియోస్ని రెగ్యులర్గా వాచ్ చేయండి.
ఒక కొత్త సోఫా చేయించుకునేటప్పుడు లేదంటే పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు అన్నిటికంటే సోఫాల్లో ముఖ్యమైన మెటీరియల్ ఏదైనా ఉంది అంటే అది ఫోమ్ అన్నమాట. ఎందుకంటే చాలా మంది కూడా తెలవక ఏ ఫోమ్ పడితే ఆ ఫోమ్ అనేది చేయించుకోవడం ద్వారా 6 నెలలకు 8 నెలలకు సంవత్సరం లోపే సోఫా అనేది ఖరాబ్ అవుతుంది అనమాట. ఇది గమనించకుండా మీరు ఒకవేళ సోఫా తయారు చేయించుకున్నట్టయితే లేదంటే రిపేరింగ్ చేయించుకున్నట్టయితే దాని తర్వాత చాలా నష్టపోతారు. అమౌంట్ అనేది చాలా వేస్ట్ అనేది అవుతుంది. అందుకనే ఒక కొత్త సోఫా మీరు చేయించుకునేటప్పుడు లేదంటే ఒక పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు 1-2 సార్లు ఏ కంపెనీ ఫోమ్ అనేది వాడుతున్నారు, అలాగే డెన్సిటీ అనేది ఎంత డెన్సిటీ అనేది వేయించుకుంటున్నారు, సోఫాకి ఎలాంటి ఫోమ్ మెటీరియల్ అనేది వాడితే ఎక్కువ సంవత్సరాలు వస్తుంది అనేది గమనించుకొని చేయించుకుంటే మీరు చాలా వరకు లాభపడ్డట్టే, చాలా సోఫా కూడా చాలా సంవత్సరాలు కూడా వాడుకున్నట్టే అనమాట. ఈ మధ్యన రెడీమేడ్ సోఫాలలో మొనోగ్రామ్ లేకుండా కంపెనీ పేరు లేకుండా ఈ ఫోమ్లు అనేది వాడడం ద్వారా తొందరగా సోఫాలు అనేది డౌన్ అవుతున్నాయి అనమాట, ఖరాబ్ అవుతున్నాయి, రిపేరింగ్ వస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఈ రెడీమేడ్ వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక సోఫా మీరు తయారు చేయించుకునేటప్పుడు కానివ్వండి లేదంటే రిపేరింగ్ చేయించుకునేటప్పుడు కానివ్వండి ఫోములు వాడేటప్పుడు ఆ ఫోమ్ మీద కంపెనీ పేరుతో పాటు ఈ డెన్సిటీ అనేది ఆ ముద్రించడం అనేది జరుగుతుంది అనమాట. ఎప్పుడైనా సరే మీరు ఆ ఫోమ్ మీద కంపెనీ పేరు కానివ్వండి లేదంటే ఎటువంటి ఏది మొనోగ్రామ్ లేకుండా కనుక ఆ ఫోమ్ వాడినట్టయితే అది లో క్వాలిటీ ఫోమ్ అనేది మీరు గుర్తించుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ మధ్యలో చాలా మంది కూడా ఈ రెడీమేడ్ సోఫాలు ఈ ఫుట్పాత్ మీద అమ్మే సోఫాలు కానివ్వండి లేదంటే కొన్ని షాప్ వాళ్ళు లేదంటే కొన్ని షోరూమ్ వాళ్ళు కూడా ఈ కంపెనీ లేకుండా మొనోగ్రామ్ లేకుండా ఫోములు అనేది వాడుతున్నారండి. ఎందుకంటే ఒకరిని చూసి ఇంకొకరు తక్కువ రేట్లలో ఇవ్వడానికి ప్రయత్నం చేసుల్లో ఈ ఫోములు అనేది వాడడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఒక కొత్త సోఫా ఆర్డర్ చేయించుకునేటప్పుడు లేదంటే ఒక పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు ఫోమ్ మీద మొనోగ్రామ్ అనేది కంపల్సరీ ఉంటది, ఈ డెన్సిటీ అనేది కంపల్సరీ ఉంటది. ఇవన్నీ మీరు గమనించుకోవాలి. సోఫాలో సిట్టింగ్ విషయానికి వచ్చేసి 32 డెన్సిటీ అయితే మినిమం అయితే వాడుకోండి. కొన్ని సోఫాలకు 3 ఇంచ్ వస్తుంది, కొన్ని సోఫాలకు 4 ఇంచ్ వస్తుంది అనమాట. ఒకవేళ సిట్టింగ్ లో మినిమం అయితే 32 డెన్సిటీ వాడుకోండి. ఒకవేళ మీకు కొంచెం అమౌంట్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే 40 డెన్సిటీ వాడుకోండి. ఇక బ్యాక్ విషయానికి వస్తే 2 ఇంచ్ లేదంటే 3 ఇంచ్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి 28 లేదంటే 23 డెన్సిటీ కూడా మనం ఈ బ్యాక్ సైడ్ అనేది వాడుకోవచ్చు. ఇకపోతే సైడ్ లకు అనేది 1 ఇంచు ఈ హాఫ్ ఇంచులు అనేవి వస్తాయి అనమాట. దీనికి డెన్సిటీతో పని లేదు. 1/2 ఇంచు 1 ఇంచు మినహాయించి సిట్టింగ్ అలాగే బ్యాక్ వచ్చేసి మీరు ఈ డెన్సిటీ కనుక మీరు వేసుకున్నట్టయితే సోఫా అనేది చాలా సంవత్సరాలు కూడా వాడుకోవచ్చు అనమాట. ఇక కంపెనీ విషయానికి వచ్చేసి మార్కెట్ లో అయితే ఒక 5-6 కంపెనీలు అయితే చాలా వరకు రన్నింగ్ అయితే ఉన్నాయన్నమాట. దాంట్లో వచ్చేసి ఒకటి సన్ప్లస్ కంపెనీ అని, ఇంకోటి మ్యాజిక్ కంపెనీ అని, రాంబో కంపెనీ అని, క్లాసిక్ కంపెనీ అని, ఇలా ఒక 5-6 కంపెనీలు అయితే చాలా వరకు మార్కెట్ లో అయితే చాలా వరకు రన్నింగ్ ఉన్నాయి అనమాట. ఎప్పుడైనా సరే ఒక సోఫా మీరు కొత్త తయారు చేయించుకునేటప్పుడు లేదంటే పాత రిపేరింగ్ చేయించుకునేటప్పుడు 1/2 ఇంచు 1 ఇంచు మినహాయించేసి మిగిలిన సిట్టింగ్ బ్యాగులు మాత్రం మీరు దృష్టి పెట్టుకోండి. కంపల్సరీ ఫోమ్ మీద అయితే ఈ సిట్టింగ్ బ్యాగ్ ఫోమ్లలో అయితే కంపల్సరీ ఫోమ్ కంపెనీ పేరు ఒకటి, ఈ డెన్సిటీ అనేది మృగం కంపల్సరీ అనేది చూసుకోండి. ఎందుకంటే ఎటువంటి మొనోగ్రామ్ లేకుండా అసలు ప్లేన్ ఉన్న ఫోమ్లు మీరు వాడినట్టయితే అవి నార్మల్ ఫోమ్లు అనమాట. సోఫా అనేది తొందరగా ఖరాబ్ అవుతుంది. సోఫా చేయించుకునేటప్పుడు ఇవన్నీ గమనించుకొని చేయించుకోండి. నమస్తే అండి. ఈ మ్యాట్రెస్లు అనేది ఈ ఫోమ్ బెడ్లు తయారు చేసుకునేటప్పుడు సరైన మెటీరియల్ కనుక మనం వాడుకున్నట్లయితే 6 నెలలు 8 నెలలు సంవత్సరం లోపే నడుము నొప్పులు వస్తుంటాయి అనమాట. దాన్ని అసలు పనుకోవాలంటే కూడా మీకు చిరాకు లేస్తుంటది. కారణం అయితే తెలిసి ఉండదు, కానీ పనుకుంటే ఆ రిలీఫ్నెస్ అనేది ఉండదు అనమాట. అందుకనే ఈ రోజు మేము ఫోమ్ బెడ్స్ అనేది మేము తయారు చేస్తున్నాం అనమాట, మ్యాటర్స్. మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఎలాంటి మెటీరియల్ వాడుతున్నాం, అలాగే ఎలాంటి మెటీరియల్ వాడుకుంటే మనకు పనుకున్నప్పుడు ఆ రిలీఫ్నెస్ అలాగే తొందరగా కూడా గుంటలు పడడం ఇలాంటివి కావు అన్న విషయాలు అనేది మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైంది అనమాట. ఫోమ్ బెడ్లకు వచ్చేసి మెయిన్ సరైన బేస్ ఫోమ్స్ అనేది వాడకపోతే గుంటలు వస్తాయి. సంవత్సరంకు 8 నెలలకు లేకపోతే 6 నెలలకు ఇట్లా అంటే మీరు తీసుకునే కాస్ట్ ని బట్టి గుంటలు వస్తాయి. అతి ముఖ్యంగా ఈ బండ్ల మీద తిరిగే ఈ బెడ్లు కనుక మీరు తీసుకుంటే ఇంకా తొందరగా గుంటలు వస్తాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ థర్మోకోల్ షీట్లు కూడా వాడతారు, ఇక మిగిలింది ఏం బెటర్ అనమాట. కానీ అలా కాదండి, ఎప్పుడైనా సరే మ్యాట్రెస్ చేసుకునేటప్పుడు రీబర్డెడ్ ఫోమ్ అనేది ఒకటి వస్తుంది అనమాట. కంపల్సరీ అది యాడ్ చేసుకోండి. ఎందుకంటే అది యాడ్ చేసుకోవడం ద్వారా మీకు ఒక ఇల్లు కట్టినప్పుడు పిల్లర్స్ ఎలాగానో ఇది అలాంటిది అనమాట. అంత స్ట్రాంగ్ గా ఉంటది. దాని మీదంగా మనకు రిలీఫ్నెస్ గురించి అని సాఫ్ట్ ఫోమ్ అనేది మనం యాడ్ చేసుకున్నట్టయితే గుంటలు అనేవి పడవు, ప్లస్ పనుకున్నప్పుడు ఆ రిలీఫ్నెస్ కూడా ఉంటది అనమాట. అయితే ఈ రోజు మనం మ్యాట్రెస్ అనేది తయారు చేస్తున్నాం అనమాట. ఇంకో విషయం అయితే ఇందులో కలర్స్ కూడా ఉంటాయి అనమాట. మీకు నచ్చిన కలర్ కూడా మీరు
సెలెక్ట్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ రెడీమేడ్ ఈ మ్యాట్రస్ కి మనం తయారు చేసుకున్న దానికి కొంచెం అమౌంట్ లో మాత్రం ఎక్కువ పడుతుంది, కానీ ఆ మ్యాట్రస్ క్వాలిటీ ఉంటుంది, ప్లస్ ఎక్కువ రోజులు వస్తుంది, తొందరగా గుంటలు పడే అవకాశం కూడా ఉండదు అనమాట. ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి వెళ్ళిపోదాం. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు తెలియని ఎన్నో విషయాలు కూడా మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోమ్ బెడ్స్ తయారు చేయించుకునేటప్పుడు సరైన మెటీరియల్ కనుక మనం వాడుకున్నట్లయితే 6 నెలలు లేదంటే సంవత్సరంన్నర లోపే గుంటలు పడే అవకాశం ఉంటుంది. అలాగే పనుకున్నప్పుడు నడువుల నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ రెడీమేడ్లో అమ్మే ఎక్కువ శాతం ఈ పరుపులలో ఓన్లీ థర్మోకోల్ షీట్ ఒక్కటే పెట్టి దానిపైన బట్ట కప్పి ఈ బెడ్లు తయారు చేయడం అనేది జరుగుతుంది. దీనికి తోడు కొబ్బరి పీస్ అనమాట. ఈ థర్మకోళ్ళు కొబ్బరి పీస్ ఈ రెండింటితోనే బెడ్లు తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఏమవుతుందంటే తొందరగా పనుకున్న దగ్గర ఆ గుంటలు పడి నడుము నొప్పులు వస్తాయి అన్నమాట. చాలా మందికి తెలియని విషయం ఇంకోటి ఏంటంటే ఈ ఫోమ్ బెడ్లకు అనేది ఎక్కువ శాతం రీబాండెడ్ ఫోమ్ అనేది వాడుకోవాలండి. ఇందులో ఇంకో విషయం ఏంటంటే ఈ రీబాండెడ్ ఫోమ్ అంటే ఏంది అని కూడా కొంతమంది ఫోమ్ల షాపులకు కూడా తెలియదు అన్నమాట. ఈ ఫోమ్లు అమ్మేటోళ్ళకు కూడా కొంతమంది తెలియకపోవచ్చు, ఎందుకంటే ఈ మెటీరియల్ అనేది అన్ని షాపుల్లో కూడా దొరకదు అనమాట. కొన్ని షాపుల్లో మాత్రమే ఈ రీబాండెడ్ సంబంధించిన ఈ మెటీరియల్ అనేది దొరుకుతుంది. కాబట్టి కొన్ని షాపులలో కూడా తెలియదు అనమాట. ఇక మన కస్టమర్లకు తెలియకపోవడం అనేది, మన సబ్స్క్రైబర్లు కూడా తెలియకపోవడం అనేది పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తెలుసుకోవాలి మనం ప్రతిదీ కూడా. మెటీరియల్ గురించి కనుక మనకు ఒక అవగాహన వచ్చినట్లయితే ఒక వస్తువు తయారు చేయించుకునేటప్పుడు దానికి సరైన మెటీరియల్ కనుక మనం వాడుకున్నట్లయితే దాని లైఫ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ దాని క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే పడుకున్నప్పుడు ఈ బెడ్లలో మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే పడుకున్నప్పుడు నడుము నొప్పులు వస్తాయి, తొందరగా గుంటలు పడుతుంటాయి అనమాట. ఇవి ఏవి కూడా కాకుండా ఉండాలి అంటే మీరు సరైన మెటీరియల్ అనేది వాడుకోండి. మేము ఈరోజు బెడ్లు అనేది తయారు చేస్తున్నాం అనమాట. ఈ బెడ్లకు వచ్చేసి రీబాండెడ్ ఫోమ్ అనేది వాడుతున్నాము. దాదాపుగా 4 ఇంచుల వరకు రీబాండెడ్ ఫోమ్ అనేది వాడుతున్నాము. దానిపైన సాఫ్ట్ ఫోమ్ అనేది యాడ్ చేస్తున్నాం అనమాట. ఈ రీబాండెడ్ ఫోమ్ అంటే మనం ఇల్లు కట్టేటప్పుడు పిల్లర్లు ఎలాగ గట్టి ఉంటాయో ఇంటికి, ఈ బెడ్లకు కూడా అలా గట్టి ఉంటాయి అనమాట. ఈ సాఫ్ట్ ఫోమ్ ఎందుకు అంటే మనకు రిలీఫ్ రానికి, అంటే పనుకున్నప్పుడు ఆ మెత్తదనం అనేది ఉండడానికి ఈ సాఫ్ట్ ఫోమ్ అనేది పైన యాడ్ చేస్తాం అనమాట. తద్వారా ఏమవుతుందంటే గుంటలు పడడానికి కూడా అవకాశం ఉండదు, ప్లస్ పనుకున్నప్పుడు కూడా నడువుల నొప్పులు అనేది రావు అనమాట. కాకపోతే ఈ రెడీమేడ్ పరుపులతో పోల్చుకుంటే దీని కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రీబాండెడ్ ఫోమ్ వాడుతున్నాం, దాంతోపాటు సాఫ్ట్ ఫోమ్ వాడుతున్నాం. కాబట్టి రెడీమేడ్ ఫోమ్ ఈ బెడ్లతో పోల్చుకుంటే రేట్ ఎక్కువ ఉంటుంది, కానీ మీకు లైఫ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ప్లస్ దాంతోపాటు పనుకున్నప్పుడు రిలీఫ్ కూడా ఉంటుంది అనమాట. మీలో ఎవరికైనా సరే ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అందరికీ నమస్తే అండి. సోఫాలలో చెక్క సోఫాని రిపేరింగ్ చేపిస్తే ఎంత కాస్ట్ అనేది అవుతుంది మీ అందరికి తెలిసిన విషయం అనమాట. చెక్క సోఫా అంటారు, అలాగే వుడెన్ సోఫా అంటారు, టేక్ వుడ్ సోఫా అంటారు, పాలిష్ సోఫా అంటారు. ఇలా మార్కెట్ లో అయితే రకరకాలుగా అయితే పిలుస్తారు అనమాట. మొత్తానికి అయితే ఈ టేక్ వుడ్ సోఫాని రిపేరింగ్ చేపిస్తే ఎంత ఖర్చు అనేది వస్తుంది, పాత సోఫా అంటే టేక్ వుడ్ పాత సోఫాకి రిపేరింగ్ చేపిస్తే ఎంత ఖర్చు వస్తుంది అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. అయితే ఒక ఓల్డ్ సోఫా టేక్ వుడ్ సోఫాని రిపేరింగ్ చేయించాలంటే తక్కువ ఒక 5,500 కాంచి మొదలు పెడితే 10,000 వరకు కూడా అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ చెక్క సోఫాలలో కూడా ఒకటే మోడల్ అనేది ఉండదండి, ఒక 3-4 రకాలకి అయితే మార్కెట్లకు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకంటే అన్ని సోఫాలకు కూడా ఒకే టైప్ గా అయితే ఫ్యాబ్రిక్ అనేది పట్టదనమాట. కొన్ని ఏంటంటే ఈ వుడెన్ సోఫాల్లో కొన్ని చిన్న రీపర్ సోఫా వస్తుంది అనమాట, కొన్ని ఏంటంటే ఫుల్ ప్యాకింగ్ టైప్ లో వస్తుంది అనమాట. ఇలా రకరకాల మోడల్స్ అనేది రావడం ద్వారా అన్ని సోఫాలకు కూడా ఒకటే ఫ్యాబ్రిక్ ఒకటే మెటీరియల్ అనేది పట్టదు. కాబట్టి దాదాపుగా 5,500 కాంచి మొదలు పెడితే 10,000 వరకు కూడా ఈ టేక్ వుడ్ సోఫాలకి అయితే రిపేరింగ్ చేయించుకుంటే అయ్యే ఖర్చు అనమాట ఇది. అందరికి నమస్తే అండి. సోఫాలలో ఒక్కొక్కసారి డిఫరెంట్ అయిన వర్క్స్ వచ్చినప్పుడు మాకు కూడా చాలా వరకు ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే ఒక కొత్తదనంగా చేస్తేనే కదా మన పనిలో కూడా ఇంప్రూవ్ వస్తుంది, ప్లస్ ఆ కస్టమర్లకు కానివ్వండి లేదంటే ఎవరైనా చూసినప్పుడు కానివ్వండి ఏం చేసిర్రు అని అనేటట్టు అనిపిస్తుంది అనమాట. అలాంటి వర్కులలో ఒక వర్క్ అనేది ఈరోజు చేయబోతున్నాం అనమాట. ఏంటంటే దివాన కాట్ అనమాట, ఓన్లీ దివాన కాటు. దీన్ని సోఫా మోడల్ టైప్ లో మారుస్తున్నాం అనమాట. దీనికి సంబంధించిన వర్క్ కూడా వీడియో సంబంధించి కూడా మీకు పెడతాను, చూడండి. మీ దగ్గర కూడా ఎలాంటి వర్క్ ఉన్నా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి.
అందరికి నమస్తే అండి. అసలు ఇది సోఫా అనాలా లేకపోతే ఇంకా వేరే వర్క్ అనాలా అనేది మీరే చూడండి. ఎందుకంటే చాలా డిఫరెంట్ అయిన వర్క్ అనమాట. ఇది ఒక దివాన్ అనమాట. అంటే స్టోరేజ్ పెట్టుకున్న ఒక బాక్స్ అనుకోండి, లేదంటే దివాన్ అనుకోండి. దాన్ని మేము ఏం చేసినామంటే సోఫా మోడల్లోకి మార్చినాం అనమాట. అసలు చేసిన తర్వాత ఇది దివాన బాక్సా లేకపోతే దివానా లేకపోతే స్టోరేజ్ బాక్స్ అని మీరు గుర్తు కూడా పట్టరు అనమాట. అంత డిఫరెంట్ గా అయితే మార్చడం జరిగింది. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. అలాగే మీ దగ్గర ఎలాంటి సోఫా వర్క్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వండి. అందరికి నమస్తే అండి. కొత్త సోఫాలు కొంటుంటారు, అలాగే పాత సోఫాలు రిపేరింగ్ అనేది చేపిస్తుంటారు. కానీ సోఫాకి ఎలాంటి కలర్ అనేది చూస్ చేసుకోవాలి, అలాగే ఎలాంటి డిజైన్ అనేది చూస్ చేసుకుంటే మన సోఫా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది అనేది చాలా తక్కువ మందికి అనేది అర్థమవుతుంది అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక కొత్త సోఫా కానివ్వండి లేదంటే పాత సోఫా రిపేరింగ్ చేసేటప్పుడు కానివ్వండి, మీరు సెలెక్షన్ చేసుకునే కలర్ డిజైన్ మీదనే ఆ సోఫా లుక్ అనేది ఆధారపడుతుంది అనమాట. ఎందుకంటే ఒకవేళ సోఫా పెద్దదై ఉండి లేకపోతే డిజైన్ కూడా మంచిదై ఉండి మీరు ఒకవేళ డల్ కలర్ కనుక సెలెక్షన్ చేసుకున్నట్లయితే ఆ సోఫా అనేది లుక్ రాదనమాట. రెండో విషయం ఏంటంటే డిజైన్ ఎంత బాగున్నా కానీ పైన ఉన్న కలరు ఆ ఫ్యాబ్రిక్ లుక్ కూడా దాని తగ్గట్టు ఉంటేనే ఆ గ్రాండ్ లుక్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నేను అనేది ఏంటంటే పాత సోఫా అయినా కొత్త సోఫా అయినా సరే కలర్ డిజైన్ మీదనే ఈ లుక్ అనేది ఆధారపడుతుందండి. అందుకనే 1-2 సార్లు కొత్త సోఫా కొనేటప్పుడు లేదంటే పాత సోఫా రిపేరింగ్ చేసుకునేటప్పుడు మన హాల్ తగ్గట్టు లేదంటే మన హాల్లో ఉన్న పెయింట్ తగ్గట్టు కాక మీరు కలర్లు సెలెక్షన్ చేసుకున్నట్టయితే ఆ సోఫా లుక్ అనేది చాలా అసలు వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు కలర్ లో కాక మీరు ఒకవేళ సరైన నిర్ణయం తీసుకోకపోయి ఉంటే సోఫా పెద్దదైనా కానీ లేదంటే కాస్ట్లీ సోఫా అయినా సరే ఆ లుక్ అనేది రాకపోతుండొచ్చు. అందుకనే కలర్ లో డిజైన్ లో మాత్రం ఖచ్చితంగా ఒక 5-10 నిమిషాలు లేట్ అయినా సరే మంచి సెలెక్షన్ చేసుకొని మీరు కొత్త సోఫా కానీ లేదంటే పాత సోఫా రిపేరింగ్ చేయించుకున్నట్లయితే ఆ సోఫా లుక్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. అందరికి నమస్తే అండి. ఒక 10 సంవత్సరాల కిందట ఉన్న ఈ సోఫా మోడల్స్ కి ఇప్పుడు ప్రెసెంట్లీ మార్కెట్ లో తయారవుతున్న సోఫాలకి చాలా డిఫరెంట్ అనేది ఉన్నదన్నమాట. దాంట్లో ముఖ్యంగా వచ్చేసి ఈ మధ్యన సోఫాలకు ప్రతి సోఫా కూడా ఈ కప్ హోల్డర్స్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. మీకు ఎగ్జాంపుల్ గా కొన్ని ఫొటోస్ అనేది చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఈ కప్ హోల్డర్స్ పెట్టడం ద్వారా సోఫాకు లుక్ తో పాటు మనం సోఫా మీద కూర్చొని ఫోన్ మాట్లాడుతూ కూడా మనం అప్పుడప్పుడు ఫోన్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటది. లేదంటే చిన్నపిల్లలు కూడా రాసుకొని కూడా ఆ పెన్నులు కానివ్వండి పెట్టుకునే అవకాశం ఉంటది. లేకపోతే వాటర్ బాటిల్స్ కానివ్వండి తాగినప్పుడు కూడా మనం సపరేట్ గా లేచి ఎక్కడో పెట్టాల్సిన అవసరం ఉండదు అనమాట. ఎందుకంటే సోఫాకే హ్యాండిల్ మీద కప్ హోల్డర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఒక వస్తువు అని కాదండి, చాలా వరకు ఒక 4-5 రకాల వస్తువులు అనేది మన సోఫా మీద కూర్చొని ఉండి అందులో పెట్టుకునే అవకాశం అయితే ఉంటది అనమాట. దీంతో పాటు సోఫాకు లుక్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటది అనమాట. ఒకప్పుడు నాకు తెలిసి చాలా తక్కువ సోఫాలు అసలు నాకు తెలిసి అసలు కప్ హోల్డర్స్ అనేది లేవు అనమాట. కానీ ఈ మధ్యన కొత్త సోఫాలు ప్రతి సోఫాలు కూడా ఈ కప్ హోల్డర్స్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఒక కొత్త సోఫా ఒకవేళ చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా కప్ హోల్డర్ సంబంధించిన హ్యాండిల్ అనేది చేయించుకోండి. చాలా లుక్ పరంగా కానీ లేదంటే వస్తువుల పరంగా కానీ మీకు చాలా వరకు కూడా బెనిఫిట్ అనేది ఉంటుంది. అందరికి నమస్తే అండి. ఈరోజు లెదర్ సోఫా అనేది రిపేరింగ్ అనేది చేస్తున్నాం అనమాట. అయితే పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఒకవేళ ఫోములు కనుక మంచుకున్నాయి అనుకుంటే మాత్రం పైన లెదర్ కూడా మార్చుకున్నా సరిపోతుంది, ఫ్యాబ్రిక్ మార్చుకున్నా సరిపోతుంది. కానీ ఒకవేళ ఫోములు ఒకవేళ నడుస్తుందో నడవో అన్న డౌట్ కనుక ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేంజ్ చేసుకోండి. ఎందుకంటే ఒక సోఫా అనేది మాటికి రిపేరింగ్ చేయించేది కాదనమాట. ఒకసారి రిపేరింగ్ చేయించుకుంటే మళ్ళీ తక్కువలో 3-4 సంవత్సరాలు అనేది వాడుకునేది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మీరు గమనించుకొని రిపేరింగ్ అనేది చేయించుకోండి. అయితే ఈ రోజు ఓల్డ్ లెదర్ సోఫా అనమాట. ఓల్డ్ లెదర్ సోఫా అనేది టోటల్ గా పాత రెగ్జిన్ తీసేసి కొత్త రెగ్జిన్ వేయడం అనేది జరిగిందనమాట. ఎందుకంటే ఆ రెగ్జిన్ అనేది కొన్ని సంవత్సరాల తర్వాత షేడింగ్ అనేది అవుతుంటది. మీకు చాలా వీడియోలో కూడా నేను చెప్పడం జరిగిందనమాట. ఎప్పుడైనా సరే ఒకవేళ లెదర్ లో కనుక మీరు సోఫా చేయించుకున్నట్టయితే ఆ సోఫా ఆ రెగ్జిన్ క్వాలిటీ అనేది ఎక్కువ ఉండాలి. ఎందుకంటే తక్కువ క్వాలిటీ రెగ్జిన్ వేసుకుంటే తొందరగా పోయే అవకాశం ఉంటుంది అనమాట. ఈ సోఫా వచ్చేసి మేము లంగర్ హౌస్ దగ్గర అయితే ఆర్డర్ మేము తీసుకోవడం జరిగింది. ఓవరాల్ గా పాత సోఫాని కొత్త సోఫా లాగైతే మార్చామన్నమాట. మీ దగ్గర కూడా ఎలాంటి సోఫా వర్క్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వండి.
అందరికి నమస్తే అండి. పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు ఒకవేళ ఫోములు కనుక మంచుకుంటే మార్చాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ డౌట్ ఉంది అనుకోండి, మార్చుకోండి. ఎందుకంటే ఒకసారి ఒక సోఫా రిపేరింగ్ చేపిస్తే తక్కువలో ఒక 2-3 సంవత్సరాలు అనేది వాడుకునేది ఉంటది. కాబట్టి ఇప్పుడు మనం స్టార్టింగ్ లో అమౌంట్ తక్కువ అవుతుందన్న ఉద్దేశంలో మనం ఒకవేళ ఫోములు బాగా లేకున్నా అడ్జస్ట్మెంట్ కాక ఒకవేళ చేసుకున్నట్లయితే ఒక 6 నెలలు 8 నెలల లోపే మళ్ళీ రిపేరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అప్పుడు మీరేమంటారు అంటే చేసిన వాళ్ళ మీద మీరు రిమార్క్ అనేది పెట్టడం జరుగుతుంది. రీజన్ అది కాదనమాట. ఎందుకంటే ఆ డౌట్ ఉన్నప్పుడు పూర్తిగా మార్చుకోండి. పూర్తిగా మార్చుకున్నట్టయితేనే కమ్సే కమ్ 2 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు వచ్చే అవకాశం అనేది ఉంటది అనమాట. ఆ సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు 1-4 సార్లు ఆ పూర్తిగా మెటల్ గురించి తెలుసుకొని ఒకవేళ మనకి ఖరాబ్ అయిందా లేదా, ఏమేమి ఖరాబ్ అయినాయి ఇవన్నీ చెక్ చేసుకొని రిపేరింగ్ చేయించుకున్నట్టయితే దాని లైఫ్ కూడా ఎక్కువ ఉంటది. ప్లస్ మనకు కొత్త సోఫా కొన్నంత ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. అయితే ఈ రోజు ఒక ఓల్డ్ సోఫా రిపేరింగ్ చేయడం అయితే జరిగిందనమాట. టోటల్ గా ఈ ఫ్యాబ్రిక్ అంతా చేంజ్ చేసి పాత సోఫాని ఓవరాల్ గా కొత్త సోఫా లాగైతే మేము చేయడం జరిగింది. మీ దగ్గర కూడా ఎలాంటి సోఫా వస్తుందో మమ్మల్ని అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. అందరికీ నమస్తే అండి. మా దగ్గర పాత సోఫాలు కానీ మొదలు పెడితే కొత్త సోఫాలు కూడా ఆర్డర్ బేసిక్ అనేది చేస్తాం అనమాట. ఎందుకంటే నేను చాలా వీడియోలో కూడా మీకు చెప్తూ ఉంటాను, అంటే మేము ఆర్డర్ బేసిక్ చేస్తాం కాబట్టి మిమ్మల్ని కూడా ఆర్డర్ ఇచ్చి చేయించుకోమని కాదు. అలాగని మీరందరూ కూడా నాకు ఒక్కరికే వర్క్ ఇవ్వని కాదు. దీనికి అర్థం మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి కూడా మీరు వర్క్ ఇచ్చి కూడా చేయించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా సరే రెడీమేడ్ దానికి ఆర్డర్ చేయడానికి ప్రతి మెటీరియల్ అంటే బట్ట కాంచి మొదలు పెడితే ఫోముల కాంచి ఫ్రేమ్ కాంచి ప్రతిదీ కూడా డిఫరెంట్ అనేది ఉంటది. రెండో విషయం ఏంటంటే మన ఇంట్లో ఉన్న స్థలం ప్రకారం ఆర్డర్ ఇచ్చి మనం చేయించుకుంటే దాని మెజర్మెంట్ ప్రకారమే పర్ఫెక్ట్ గా సోఫా అనేది కుదురుతుంది అనమాట. ఒకవేళ మీరు షాపులో పోయి చూసుకున్నారు అనుకోండి, ఒకవేళ అందాదా మనకి ఇంత సీటర్ వస్తాయని మీరు తీసుకుపోయారు అనుకోండి, మీరు రెడీమేడ్ సోఫా తెచ్చుకుంటే అంత పర్ఫెక్ట్ గా కూర్చోకపోవచ్చు ఒక్కోసారి. రెండో విషయం ఏంటంటే ఇంకేదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా, రేపు రోజుల్లో ఏమైనా ఫీచర్లు అది రిపేరింగ్ వచ్చినా మళ్ళీ వాళ్ళు రెస్పాన్స్ అనేది ఇవ్వరు, సర్వీస్ అనేది ఉండదు అనమాట. అదే మీరు ఒకవేళ ఆర్డర్ ఇచ్చి మీరు నియర్ బైలో కానీ మీ చుట్టుపక్కల కానీ మీరు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నట్టయితే మీ తగ్గ మెటీరియల్ అనేది మీరు ఎంచుకొని చేయించుకోవచ్చు, మీకు నచ్చిన మోడల్ చేయించుకోవచ్చు. అలాగే సైజులు తగ్గట్టు కూడా చాలా పర్ఫెక్ట్ కూడా ఆ సోఫా అనేది కుదురుతుంది అనమాట. దాని తర్వాత కూడా ఏమైనా ప్రాబ్లం వస్తే కూడా వాళ్ళు రెస్పాన్స్ అనేది ఇస్తారు. ఎందుకంటే వాళ్ళే తయారు చేసిన వాళ్ళు కాబట్టి దానికి రెస్పాన్స్ అనేది ఉంటుంది. ఈ రోజైతే మేము 3+2 సోఫా అనేది కొత్తది మేము ఆర్డర్ బేసిక్ అనేది చేయడం జరిగింది. నాచారం దగ్గర అయితే కస్టమర్ ఉంటారనమాట. నాచారం దగ్గర మేము ఆర్డర్ తీసుకోవడం జరిగింది. వర్క్ షాప్ దగ్గర అనేది ఈ సోఫా అనేది తీసుకుపోయి అంటే చేయించుకొని తీసుకుపోయి కస్టమర్ అనేది డెలివరీ అనేది చేసామన్నమాట. మీ దగ్గర కూడా ఎలాంటి సోఫా వర్క్ ఉన్నా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అయితే వాళ్ళు. అందరికి నమస్తే అండి. 10,000 నుంచి 15,000 లోపే మంచి కొత్త మోడల్స్ మార్కెట్ లో కానీ వస్తున్నాయి అనమాట. చాలా మంది కూడా లోపల ఎలాంటి మెటీరియల్ వాడి ఉండొచ్చు, అలాగే ఇవి ఎన్ని సంవత్సరాలు అనేది మనం వాడుకోనికి ఛాన్స్ ఉంటుందని కూడా ఎవరు కూడా ఆలోచించకుండా ఈ సోఫాలు అనేది ఎంత తక్కువలో వస్తే అంత తక్కువలో అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. కానీ
ఈ సోఫా కొన్న సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపే మళ్ళీ రిపేరింగ్ చేయించుకోవాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట. దీనికి మెయిన్ కారణం ఏంటంటే లోపల ఉన్న మెటీరియల్ అనేది సరైన మెటీరియల్ అనేది వాడకపోవడం అనమాట. అందుకనే ఈ సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపే అనేది ఈ సోఫాలు అనేది రిపేరింగ్ వస్తున్నాయి అనమాట. ఎప్పుడైనా సరే మీరు సోఫా కొనుక్కునేటప్పుడు దాంట్లో ఎలాంటి మెటీరియల్ వాడి ఉండొచ్చు, అలాగే ఎలాంటి ఫ్రేమ్ అనేది, ఎలాంటి వుడ్ అనేది వాడి ఉండొచ్చు, ఎలాంటి ఫ్యాబ్రిక్, ఎలాంటి ఫోమ్ అనేది వాడి ఉండొచ్చు అనేది 1-2 సార్లు కనుక్కొని మీరు సోఫా తీసుకుంటే బాగుంటది అనమాట. ఎలాగైనా మనకు టైం లేదనో, లేకపోతే 10,000 లోపు 15,000 లోపు సోఫా వస్తుందనో మీరు ఈ రోడ్ల మీద వెళ్లే ఈ గుడారాల దగ్గర మాత్రం ఈ సోఫా తీసుకుంటే సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపే మళ్ళీ సోఫా రిపేరింగ్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒక కొత్త సోఫా తీసుకునేటప్పుడు ఇవన్నీ మీరు గమనించి సోఫా తీసుకుంటారని మేము అనుకుంటున్నాం అనమాట. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ సోఫాల గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది అనమాట. రాబోయే వీడియోల్లో కూడా మీకు తెలియని విషయాలు కూడా మన సోఫాల గురించి మనం చెప్పడం జరుగుతుంది, కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి నమస్తే అండి. ఈ సోఫాలలో ఎలాంటి ఫోములు వాడుకోవాలి, ఎంత డెన్సిటీ వేయించుకుంటే మనకు సోఫా లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇది మంచి ఫోమా కాదా, లేకపోతే ఇది ఎలాంటి కంపెనీ వాడుకోవాలి, ఎలాంటి కంపెనీ వాడుకుంటే ఎన్ని సంవత్సరాలు వస్తుంది, లేకపోతే ఎంత డెన్సిటీ వేసుకుంటే ఎన్ని సంవత్సరాలు వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే అసలు ఇది కంపెనీనా కాదా అనేది మీకు చాలా మందికి అనేది తెలియదు. ఎందుకంటే సోఫా వాళ్ళు అయితే వాళ్ళు రెగ్యులర్ గా మెటీరియల్ అనేది పర్చేజ్ చేస్తుంటారు, అలాగే రిపేరింగ్ చేస్తుంటారు, కాబట్టి వాళ్ళకి అనేది తొందరగా గుర్తుపడతారు అనమాట. కానీ కస్టమర్లు అనేది చాలా మంది తెలియదు అనమాట. ఎందుకంటే ఇది మంచి ఫోమా కాదా, లేకపోతే కంపెనీ కాదా అనేది చాలా మంది తెలియదు. నేను చాలా సింపుల్ గా మీకు ఈ ఫోమ్ గురించి అర్థమయ్యేటట్టు చెప్తాను అనమాట. వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే ప్రతిదీ కూడా క్లియర్ గానే అర్థమవుతుంది అనమాట. మీరు మధ్యలో స్కిప్ చేసి మీరు సగం చూస్తే మాత్రం అర్థం కాదు. అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఏదైతే సిట్టింగ్ లో వచ్చేసి బ్యాక్ లో వచ్చేసి ఏదైతే మనం ఫోమ్ అయితే వాడతామో ఇది కంపల్సరీ మొనోగ్రామ్ అనేది కంపల్సరీ ఉండాలండి. మొనోగ్రామ్ అంటే ఏం లేదనమాట, ఈ ఫోమ్ మీద చూడండి ఇట్లా మొనోగ్రామ్ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫోమ్ మీద మొనోగ్రామ్ అనేది కంపల్సరీ ఉండాలండి. అది కూడా సిట్టింగ్ బ్యాక్ లో మాత్రం కంపల్సరీ ఉండాలన్నమాట. నేను చాలా వీడియోలో కూడా మీకు చెప్తుంటాను, 1/2 ఇంచు 1 ఇంచ్ మీద మొనోగ్రామ్ లేకుండా నడుస్తుంది. ఎందుకంటే అది మామూలు చోట్లల్లో క్లాత్ ముడతలు రాకుండా ఫినిషింగ్ గురించి అని కొడతాం, కాబట్టి 1 ఇంచ్ 1/2 ఇంచ్ తో సంబంధం ఉండదు. కానీ ఏదైతే ఈ సిట్టింగ్ బ్యాక్ లో ఏదైతే ఫోమ్ వాడతామో దీని మీద కంపల్సరీ మొనోగ్రామ్ అనేది కంపల్సరీ ఉండాలి. అది కూడా ఫోమ్ మీద మెన్షన్ చేసి ఉంటది అనమాట. ఏదైతే ఏ కంపెనీ తయారు చేసారో ఆ కంపెనీ పేరు, అలాగే ఎంత డెన్సిటీ వాడుతున్నాం అనేది ఆ ఫోమ్ మీద మొనోగ్రామ్ అనేది కంపల్సరీ ఉంటది అనమాట. సిట్టింగ్ బ్యాక్ లో మాత్రం కంపల్సరీ దృష్టిలో పెట్టుకోండి. మిగిలిన 1/2 ఇంచ్ 1 ఇంచ్ అనేది పెద్దగా మనం పట్టించుకోకుండా ఉంటుంది, ఎందుకంటే అవి మామూలు చోట్ల ఫినిషింగ్ గురించి అనేది కొట్టడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే ఈ 2 ఇంచ్ 3 ఇంచ్ 4 ఇంచ్ ఏదైతే ఉందో ఇవి మెయిన్ గా మీరు గమనించుకొని ఫోమ్ అనేది ఎంచుకోండి.